అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ రోజు జరిగినటువంటి విషయాలలో మీరు కూడా చాలా అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి ఏంది మరి దాని వివరంగా వాళ్ళని అడగడం అయితే జరిగింది. మరి ఇవన్నీ నేను కూడా చూసుకుంటూనే వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. మరి మీరు ఈ స్పందన తీసుకున్నందుకైతే మీకు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాం మేము మా మీడియా తరఫునంగా. మరి ఈ ఈ విషయం మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇది మేడ్చల్లోనే జరిగింది, అది కూడా మీ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా కార్తీక్ అనే అబ్బాయి ఒక హాస్టల్ నుండి మిస్ అయ్యి ఈ రోజుకు 10 రోజులు గడుస్తున్నా కూడా యాజమాన్యం ఎత్తుకుతున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఎత్తుకుతున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రాపర్గా సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదు అంటున్నారు. అక్కడ ఒక 200 నుండి సుమారు 270 మంది పిల్లలను పెట్టుకొని, అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పెట్టుకొని ఒక సీసీ కెమెరాల వ్యవస్థ పెట్టకపోవడం చాలా దుర్మార్గం. ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు ఉందంటే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెడుతున్నారు. అట్లాంటి అంత పెద్ద క్యాంపస్ నడిపిస్తూ కూడా ఈరోజు సీసీ కెమెరాలు పనిచేయట్లేవని చెప్పి ఒక సాగు చెప్పడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. మరి సీసీ కెమెరా నిజంగా పనిచేయట్లేవా, లేకపోతే అక్కడ ఏమైనా జరిగిందా అని వాళ్ళు కప్పిపుచ్చడానికి ఇట్లా ఏమైనా ఈ మాట చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈరోజు ఈ పేరెంట్స్ ఈ 10 రోజుల నుండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో తిరుగుతూ మా దృష్టికి రాలేదు, లోకల్ మా ఎంఆర్పిఎస్ నాయకత్వం దృష్టికి రాలేదు. కాకపోతే ఈరోజు అన్న కృష్ణమాధవ్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి అన్నగారు చెప్పగానే మాకు అన్న మార్నింగ్ కాల్ చేసి వెంటనే ఈ సమస్య మీ ఏరియాలో జరిగిందంట ఏందనగారికి వెంటనే మా జిల్లా అధ్యక్షుడు వచ్చారు, మా జిల్లా ఇన్ఛార్జి లక్ష్మణ గారు వచ్చారు, మా మేడ్చల్ టౌన్ టీం అందరం కలిసి వెంబడే మేము కాలేజీకి వెళ్ళాం. ప్రిన్సిపాల్తో మాట్లాడి అక్కడ ఎవరు లేరు, అక్కడ పిల్లలు లేరు, ప్రిన్సిపాల్ లేరు, ఎవరు లేరు కాలేజీలో. అయినా మేము అక్కడ ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతోటి ప్రతి అనుగుణ మేము పరిశోధన చేసినాం. మా పరిశోధన తేలింది ఏంటంటే స్పష్టంగా కాలేజీలో లోపం 100% ఉంది అక్కడ. ఎందుకంటే ఈరోజు సీసీ కెమెరాలు పెట్టకపోవడం, ఆ ఫుటేజ్ లేకపోవడం చాలా దుర్మార్గం. మరలు దీన్ని ఏం కప్పిపుచ్చడానికి ఆ సీసీ కెమెరా పనిచేస్తలేవని చెప్తారా? ఏ సంఘటన జరిగినా కూడా వెంటనే సీసీ కెమెరాలో బయటపడుతుంది. కానీ పిల్లోడు మిస్ అయ్యి 10 రోజులైనా ఎక్కడ కూడా దాదాపు పోలీసు వాళ్ళు చెప్తున్నారు 200 కెమెరాలు చెక్ చేసామని చెప్తారు. ఏ కెమెరాలో కూడా కనిపించట్లేరు అంటే మరి ఏమైనట్టు, మాయమైనట్టు అబ్బాయి? ఆ ప్రశ్న ఇంకేమనుకోవాలి మనం. కాబట్టి వెంటనే ఇంకా స్పీడప్ చేసి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు మేము ఎంఆర్పిఎస్ టీం కూడా రేపటి నుండి ఈ పనిలో మేము కూడా భాగస్వాములై అన్నగారి ఆదేశాల మేరకు భాగస్వాములై మేము వెంటనే దీని ఎంబడి పనిచేస్తాం. ఇది వెంటనే అతి త్వరలో కూడా దీని కొలికి తేవడానికి మా వంతు కృషి కూడా మేము ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ మన జిల్లా అధ్యక్షులు మీరు. మీ పరిధిలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన కానించి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా మాకు తెలిసింది ఏంటంటే ఓ రోజు పిల్లాడు అక్కడ ఉన్నాడు, ఓ రోజు పిల్లాడు ఇక్కడ ఉన్నాడు, ఓ రోజు అక్కడ ఉన్నాడు అనే కబుర్లు చాలా విని పోలీసు వాళ్ళు కూడా మాకు ఎటువంటి సలహాలు దొరకట్లేదు అదేనని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అలా చేయించడానికి స్కూల్ యాజమాన్యం పనిచేస్తుందా, లేకుంటే వాళ్ళే కల్పితంగా పిల్లలు చెప్తున్నారా, లేకుంటే ఇలాంటి వాటి మీద మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? ముందుగా ఏదైతే జాన్స్ అకాడమీ ఉందో అకాడమీ నుంచి 13వ తారీఖున మిస్ అయినటువంటి విద్యార్థి 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆచూకీ తెలియకపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి సంఘటన. అందులో భాగంగానే వాళ్ళ మనోధైర్యం కోసమైనప్పటికీ మరి అన్ని సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మి ఈరోజు ఉదయం అన్నగారి దగ్గరికి విద్యార్థి ఒక తల్లి కల్పన గారు అలాగే వాళ్ళ బంధువులు రావడం జరిగింది. తక్షణమే అన్నగారు అక్కడి నుంచే
మరి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిప్పారపు లక్ష్మణకు ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు మేడ్చల్ జరిగి అక్కడ అకాడమీలో అసలు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితి ఏందని చెప్పి స్థానిక నాయకత్వాన్ని అలర్ట్ చేసుకొని ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా మీరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను పరిశీలించి మరి పూర్తి సమాచారాన్ని పోలీసు వారికి అందించి పోలీసు వారికి కూడా మీరు అందుబాటులో ఉండాలని చెప్పడంతో ఈ రోజు మధ్యాహ్నం జాన్స్ అకాడమీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమేర ఒకరిద్దరు విద్యార్థులు అయితేనేమి, కొంతమంది సిబ్బంది అయితేనేమి, వారి అందరితో మాట్లాడమే కాకుండా ఆ క్యాంపస్ లో ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ తిరగడం, అక్కడ అసలు వాస్తవ పరిస్థితి లేదని తెలుసుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థులు చెప్తున్న కోణం వేరు, అక్కడ ఉన్నటువంటి వార్డన్లు చెప్తున్న కోణం వేరు. వీరు ఇరువురు చెప్పినటువంటి ఏ కోణం కూడా ఎక్కడ సింక్ అయిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలే కానీ అది రెసిడెన్షియల్ సమక్షంలో నడుస్తుంటే వాటికి మానిటర్ వ్యవస్థ ఎంత పగడ్బందీగా ఉంటుందో మనం చూస్తాం. వాస్తవానికి 500-1000 మంది పైన ఉండే విద్యార్థుల కాడ ఒక నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. అలాంటిది ఒక 200 మంది ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థలో కనీసం ఒక మానిటరింగ్ టీమ్ గా కానీ ఒక సీనియర్ టీం కానీ అకాడమిక్ ని పరిశీలించడానికి మానిటర్ చేయడానికి సిబ్బంది లేకపోవడం ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. ప్రధానంగా సీసీ కెమెరాల నిర్లక్ష్యం ఉన్నది అక్కడ. బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్, మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ వల్లనే సీసీ కెమెరాలలో ఎక్కడ కూడా అబ్బాయి పోయిన ఆనవాళ్ళు కానీ అసలు అక్కడ జరుగుతున్న ఆనవాళ్ళు కానీ ఎక్కడ రికార్డ్ అయిన దాఖలాలు లేవు. దాన్ని మేము ప్రధానంగా ఈ పోలీస్ స్టేషన్ నుంచి మేనేజ్మెంట్ మేము ఇప్పటికీ కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే నిజంగానే మీ సీసీ కెమెరాలు మొదటి నుంచి కూడా పనిచేస్తలేవు అంటే ఎందుకు పనిచేయట్లేదు? సీసీ కెమెరాలు పెట్టినందుకు ఆ యాజమాన్యం పైన ప్రధానంగా ఏదైతే అకాడమిక్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఉన్నాయో ఆ చట్ట ప్రకారం వాళ్ళపైన ఫస్ట్ కేసు నమోదు చేయాలి మేనేజ్మెంట్ పైన. రెండోది కేసు నమోదు చేయడమే కాకుండా నిర్లక్ష్యానికి ప్రధాన కారణం మరి అక్కడ కొంతమంది ఈరోజు తల్లితో మాట్లాడినప్పటికీ, కొంతమంది విద్యార్థులతో మాట్లాడినప్పటికీ అక్కడ నుంచి వచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో విద్యార్థిని సివియర్ గా కొట్టడం చేతనే తన అక్కడి నుంచి పారిపోయాడని చెప్తున్నది. మరి 10 రోజులు అవుతుంది. 10 రోజులలో మీ దృష్టికి వచ్చిన కోణంలో మీరు ఎందుకు వచ్చి సమాచారాన్ని నిజంగానే మేము కొట్టలేదు, నిజమే మేము ఎక్కడ కూడా మందలించలేదు అన్నప్పుడు మీరు ఎందుకు అందరు వచ్చి ఇక్కడ సమాచారాన్ని పగడ్బందీగా ఇచ్చి మరి పోలీస్ వ్యవస్థకు సహకరిస్తలేరు? మీరు పోలీసు వారిని కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నంలో అక్కడ మీ విద్యార్థుల చేత చెప్పించిరా, లేక విద్యార్థులకు ఏం చెప్పాలో తెలియక ఏం చెప్పాలో తోచక చెప్పిరా తెలియదు. కానీ ఇందాక సార్తో మాట్లాడినప్పుడు కూడా పాపం సార్ అదే చెప్తున్నారు, 3 రోజులు మా సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసే కాడ అక్కడ విద్యార్థులు పనిచేస్తున్నారు. అంటే విద్యార్థులను అక్కడ మిస్లీడ్ చేసేయడానికి విద్యార్థులను సిద్ధం చేసి పెట్టింది ఎవరనేది కూడా దానిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులే కదా ఏదో తెలియక చెప్పిరని మాత్రం నిర్లక్ష్యంగా కొట్టివేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దానికి కూడా నిజ నిర్ధారణ చేసుకోవడానికి పోలీస్ బృందం నుంచి ఒక కమిటీని వేస్తేనే మరి విద్యార్థుల చేత వాంటెడ్లీ అది ఎవరు చెప్పించారు అనేది కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా దృష్టి సారించాలి. ఇకపోతే పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్న విషయం ఏంటంటే ఈ 10 రోజులలో లాస్ట్ 2 రోజుల నుంచి చాలా సీరియస్ గా స్పీడప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళపైన ఎంత ప్రెజర్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తల్లికి న్యాయం చేయాలి, ఇక్కడ వ్యవస్థకు సమాధానం చెప్పాలి. సేమ్ టైం ఈ రోజు ఎంఆర్పిఎస్ నాయకత్వం అంతా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి ఇది సీరియస్, ఒక సెన్సిటివ్, డెలికేట్ అంశంగా మారకుండా చూసుకునే ప్రయత్నంలో వాళ్ళు అన్ని తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేశారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే తల్లి 8 మంది పైన తన ఎవరైతే అనుమానాన్ని వ్యక్తపరిచిందో ఆ 8 మందిని విధిగా ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో ఇంట్రాగేషన్ చేస్తే ఖచ్చితంగా విద్యార్థి పోయిన దాఖలాలు ఎక్కడ పోయిండు, ఎందుకు పోయిండు, ఖచ్చితంగా విద్యార్థి దొరికే అవకాశాలు ముమ్మాటికి మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసు వారు విచారణ ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.